హాయ్ ఫ్రెండ్స్, తిరుమల స్వామివారి దర్శనం అయిన తర్వాత మీకు సమయం కానీ ఉంటే ఇక్కడ కొండ మీదే ఉన్న 6 విశిష్టమైన ప్రదేశాలని సందర్శించడానికి రామ్ బగీచా దగ్గరికి వస్తే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు 120 రూపాయలకే 6 ప్రదేశాలని చూపించడానికి ఇక్కడ బస్సులు ఉంటాయి. అలాగే ప్రైవేట్ ట్రావెల్ అయితే 250 రూపాయలకి అయితే మీకు ఉంటాయి. మీ కన్వీనియంట్ని బట్టి ఆర్టీసీ అయితే ఆర్టీసీ, ప్రైవేట్ అయితే ప్రైవేట్ ఎంచుకుని మీరు ప్రయాణం చేయవచ్చు. నేనైతే మా ఫ్రెండ్తో కలిపి బైక్ మీద వెళ్తున్నాను. వెళ్ళేదారిలో జపాలి హనుమాన్ టెంపుల్, వేణుగోపాల స్వామి, ఆకాశగంగా ఇవన్నీ కూడా తగులుతాయి. కాకపోతే ముందుగా మనం వెళ్తున్నది అయితే పాప వినాశనం. పాప వినాశనం తీర్థానికి వెళ్ళబోతూ ఉన్నాము. అక్కడికి వెళ్ళి ఆ దివ్య తీర్థం యొక్క ఎలా వెళ్ళాలి ఏంటి అనేది పూర్తిగా మన వీడియోలో చూపిస్తున్నాను. మన వెహికల్ పార్క్ చేసిన తర్వాత నుంచి వెళ్ళేదారిలో చక్కగా చూడడానికి ఏంటంటే చాలా దుకాణాలు అయితే ఉంటాయి. మనకు కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తుంటారు. పుస్తకాల ప్రదర్శన కానీ, వేసుకునే గొలుసులు కానీ, అందరూ తట్టుకునే చేతికి కట్టుకునే తాళ్ళు కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ ప్రదేశంలో అమ్ముతూ ఉన్నారు. ఇలా ఎదరికి నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ అటు ఇటు కూడా చిన్నగా పార్కు లాంటివి కూడా ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో ఇక్కడ ఉన్నవి. మనం ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు పాప వినాశనానికి చేరుకున్నాము. ఇదే పాప వినాశనము లేదా పాపనాశనము అంటారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర వారి పాదపద్మముల నుంచే ఈ గంగ ఉద్భవించిందని, స్వామివారు కూడా ఈ పుష్కరంలో స్నానం ఆచరిస్తుంటేనే భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడే పుణ్యస్నానాలు చేసి భక్తులందరూ కూడా సకల కార్యాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుని వెళ్తూ ఉంటారు. ఫ్రెండ్స్ చూస్తూ ఉన్నారు కదా, నా వెనక వైపు ఉన్నదే మనం వచ్చిన పాప వినాశనం. అలా కొండలోంచి వచ్చిన నీళ్ళని అందరూ కూడా పవిత్రంగా భావించి భక్తులందరూ కూడా ఇక్కడ తలస్నానాలు చేసుకుని వాళ్ళందరూ కొంతమంది తల మీద నీళ్లు చల్లుకొని ఇలా వెళ్తూ ఉంటుంటారు. అలాగే ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే గంగాదేవి ఆలయం ఉంది. ఈ గంగాదేవి ఆలయం వెనక వైపు పాప వినాశనం డ్యామ్ ఉంది. ఇది ఎప్పటి నుంచో చూస్తూ ఉంటాం. అనేక సందర్భాల్లో టీవీలో కూడా ఎక్కువ వినిపిస్తుంది. పాప వినాశనంలో వరద ఎక్కువగా ఉందని, ఈ డ్యామ్లో వానాకాలంలో ఎక్కువగా నీళ్లు ఉంటాయని చెప్పి వింటుంటాం కదా. సో అది ఈ పాప వినాశనం డ్యాము. అది పూర్తి స్థాయిలో వస్తున్న పాప వినాశనం. ఈ మెట్ల ద్వారానే పాప వినాశనం డ్యాములోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే వెళ్ళడాన్ని నిలిపివేశారు. ఫ్రెండ్స్, పాప వినాశనం తీర్థాన్ని చూశారు కదా, ఎంతటి దివ్యమైన తీర్థమో. ఈ తీర్థం అయిపోయిన తర్వాత మరొక తీర్థం పక్కనే అతి దగ్గరలో ఉంది. ఆకాశగంగా తీర్థానికి వెళ్ళబోతున్నాం. మనం ఆకాశగంగా అయితే చేరుకున్నాము. అటవీ శాఖ ఏర్పాటు చేసిన ఆకాశగంగా తీర్థం పార్క్ ఒకటి ఉంది. మన వెహికల్స్ ఎక్కడైతే పార్క్ చేస్తామో అక్కడ. ఈ పార్క్ దగ్గర అందరూ కూడా బయట తెచ్చుకున్న వాళ్ళ ఫుడ్ కానీ ఇలాంటివన్నీ తింటూ అక్కడ టైం స్పెండ్ చేయడానికి కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఇది ఆకాశగంగకి లోపలికి వెళ్ళటానికి మార్గము. ఇక్కడ కూడా సేమ్ ఏంటంటే పాప వినాశనం ఎలా ఉందో అలాగే ఇక్కడ కూడా షాపింగ్ అనేది అయితే ప్రతి చోట కూడా ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి డిఫరెంట్ ఐటమ్స్. ఇక్కడ ఫోటోగ్రఫీస్, ఎవరైనా ఫోటోలు తీసుకుంటే అక్కడే ప్రింట్ తీసి ఇవ్వటం ఇలాంటివి కూడా చేస్తున్నారు ఇక్కడ. మనం అలా నడుచుకుంటూ వెళ్తే ఇది కొండ కాబట్టి ఆ పైనుంచి చూసుకుంటే చుట్టుపక్కల కొండలు, వాతావరణం అంతా జలాశయాలు ఇలాంటివన్నీ కూడా కనిపిస్తుంటాయి. జలపాతాలు, మంచి వాతావరణంలో మనకు తెలియని ఒక ఆధ్యాత్మికత భావంతో ఉండే ఒక మంచి ప్రదేశంలో మనం ఉంటాము. ఈ ఆకాశగంగలోనే అంజనాదేవి ఒక పుష్కరం పాటు తపస్సు చేసి ఆంజనేయ స్వామిని గర్భాన్ని ధరించిందని ఇక్కడ ప్రసిద్ధి చెందింది. ప్రతినిత్యం కూడా ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకా నిమిత్తం 3 రజత పాత్రల నిండా ఆకాశ తీర్థాన్ని
తిరుమల నంబి వంశస్థులు తీసుకువెళ్ళటం ఇక్కడ సంప్రదాయంగా మారింది. హిమచలంలో ప్రవహించిన గంగ 3 పాయలైనప్పుడు ఆకాశ భాగాన ప్రవహిస్తూ సాక్షాత్కరించిన గంగే ఈ ఆకాశ గంగ. ఇక్కడ అందరూ కూడా భక్తులు భక్తి వ్రపతులతో ఆ పుణ్యస్నానం ఆచరించడం కోసం కింద అయితే ఇదివరకు రానిచ్చేవారట, ఇప్పుడు అలా రానివ్వట్లేదు. అందరూ కూడా తీర్థం తీసుకొని బాటిల్స్లో అన్నీ కూడా పట్టుకుని వెళ్తూ ఉన్నారు. నేను భక్తిగా నా వరకు నేను కూడా తీర్థాన్ని తీసుకున్నాను. ఫ్రెండ్స్, రెండో దివ్య ప్రదేశం దివ్య తీర్థం ఆకాశగంగ తీర్థాన్ని మనం పూర్తి చేసుకున్నాం. అలాగే జపాలి ఆంజనేయ స్వామి గుడికి ఇప్పుడు వెళ్ళబోతున్నాం మనం. भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम. మనమైతే ఇప్పుడు తిరుమల కొండ మీద ఉన్న జపాలి హనుమాన్ మందిరానికి వచ్చాము. ఇంచుమించుగా కిలోమీటర్ నుంచి కిలోమీటర్న్నర వరకు అడవిలో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామి వారి దర్శనం జరుగుతుంది. మళ్ళా కొండ మధ్యలో నుంచి నడుచుకుంటూ కొంచెం మెట్ల మార్గం అప్ అండ్ డౌన్లతో ఉన్న దారిలో అడవిలో మార్గం నడవడానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కగా ఆడుతూ పాడుతూనే వెళ్ళిపోవచ్చు. అలా వెళుతూ ఒక పక్కన ఏంటంటే పూర్తిగా కొండలు, ఒక పక్కన చెట్లు, ఇంకో పక్కన చూస్తే ఇక్కడ 2 వానర వర్గాల మధ్య ఏదో గొడవ వచ్చినట్టున్నాయి. వాటిలే తగాదాలు కూడా అయ్యే పరిష్కరించుకుంటూ ఉన్నాయి. చక్కగా జపాలి హనుమాన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు చిన్న వానరాలన్నీ కూడా సరదాగా మనకి కాలక్షేపంగా కనిపించినాయి. సమయం ఇప్పుడు 2 దాటింది. మంచి ఎండలో వెళ్తున్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాతావరణం చాలా చల్లగా ఉంది. ఇక్కడ అన్నీ కూడా వృక్షాలు ఉండటం వల్ల చాలా మంచి వాతావరణం అయితే ఎంజాయ్ చేస్తూ నడకైతే సాగింది. చూడండి, ఇక్కడ చూస్తే ఎంత పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయో. అవన్నీ కూడా వందల సంవత్సరాల వందల నాటి కథలతో ఉన్న వృక్షాలు ఇవన్నీ కూడా. మనమైతే జపాలి హనుమాన్ టెంపుల్కి రీచ్ అయ్యాము. ఇక్కడ అన్నీ కూడా స్వామివారి స్వామి పూజ సామాగ్రి ఇలాంటివి కూడా ఉండడానికి ఇక్కడ దుకాణాలు ఉన్నాయి. చూడండి, పెద్ద వృక్షం, వందల ఏళ్ళ నాటి ఈ వృక్షాన్ని ఒకసారి చూడండి. మరి జపాలి చేరుకున్నాం కదా, ఇక్కడ విశిష్టత కూడా తెలుసుకుందాం. ఈ పవిత్రమైన దివ్యక్షేత్రానికి సంబంధించి పురాణాల్లో ఒక కథ చెప్తూ ఉంటారు. జపాలి అనే మహర్షి హనుమంతుని రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడున్న కొండ మీద జపం చేస్తూ ఉంటాడు. అప్పుడు రుద్రుడు అతని తపస్సుకు ప్రసన్నుడే జపాలి మహర్షి తన రాబో అవతారాన్ని ముందుగానే చూపిస్తాడు. అదే హనుమంతుని అవతారం. జపం చేయడం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జపాలి అంటారు. మనం వచ్చిన తర్వాత ఫస్ట్ పుష్కరం చూసాం కదా, తర్వాత చూస్తే ఇక్కడ బయట స్వామి సిద్ధి వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ ఆయన స్వయంగా వెలిచారంట. గంధ సింధూరంతో ఆయన కూడా ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు. మనం వచ్చే టైంకి ఇక్కడ గుడి కట్టేసి ఉండటం వల్ల ఇక్కడ స్వామివారి భక్తులందరూ రామనామ సంకీర్తనతో, హనుమాన్ చాలీసా పారాయణతో, భజనతో అందరూ కూడా మంత్రముగ్ధులై ఉన్నారు, భక్తి భక్తులతో ఉన్నారు. ఇక్కడ అయోధ్యకాండలో జపాలి మహర్షికి అనకూడని మాటలు అనడం వల్ల వాగ్దోష పాపాన్ని మూటగట్టుకుంటాడు. ఆ వాగ్దోష పాపాన్ని తొలగించుకోవడం కోసం జపాలి క్షేత్రంలోని రామగుండంలో స్నానమాచరించి దాంతో ఆయనకున్న దోషాన్ని తొలగించుకుంటాడు. అన్ని తీర్థ రాజాలు వచ్చి ఇక్కడ చేరటం వల్ల జపాలి తీర్థంగా ఇది పేరుందండి. హనుమంతుని ఆలయంలో ఆంజనేయుడు గర్భాలయంలో సింధూర అలంకరణతో ఒక చేత్తో గదను ధరించి అభయహస్తమిస్తూ అందరికీ దర్శనమిస్తూ ఉంటాడు. స్వామివారు శిరస్సు పైభాగాన శ్రీ సీతారామచంద్ర స్వామివారు ఉత్సవమూర్తులు కొలువై ఉంటారు. మనం జపాలి హనుమాన్ మందిరాన్ని చూసొచ్చాం. రామనామ సంకీర్తనలతో, హనుమాన్ చాలీసా పారాయణలతో ఎంతో సుందరంగా ఆంజనేయ స్వామివారి రూపాన్ని చూసాం. అలాగే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నది హతీరాం బాబా జీవ సమాధి మరియు ప్రసిద్ధి చెందిన వేణుగోపాల స్వామివారి గుడి. మనమైతే వేణుగోపాల స్వామి హతీరాం బాబా జీవ సమాధి దగ్గరికి చేరుకోబోతున్నాము.
ఇదేనా? వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఉన్నాం. ఇదే గుడిలో హతీరాం బాబా జీవ సమాధి కూడా ఉంది. హతీరాం బాబా ఎవరయ్యా అంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారితోనే పాచికలాడిన వ్యక్తి. వృత్తాంతం అంతా కూడా గుళ్ళోకి వెళ్ళి తెలుసుకుందాం. మనమైతే గుడి లోపలికి వెళ్ళబోతున్నాం ఆర్చిలోంచి. ఇక్కడికి వస్తే చూస్తే ఫుడ్ స్టాల్స్, అలా బొమ్మల స్టాల్స్ ఇవన్నీ కూడా మనకి దారిలో కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ దాటుకుంటూ వెళ్తే క్యూ లైన్ వస్తుంది. ఇప్పుడు ఆ క్యూ లైన్లోకి వెళ్తే మనకి దర్శనం టికెట్ 5 రూపాయలకి ఇక్కడ పెట్టారు. ఈ టికెట్ అయితే మనం తీసుకుని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా క్యూ లైన్లో భక్తులందరినీ వదులుతూ ఉంటారు. ఈ క్యూ లైన్లోనే నేను కూడా నిలబడ్డాను, వెళ్తూ ఉన్నాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వరకు కెమెరా అయితే అలౌడ్ ఉంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి కెమెరా అలౌడ్ లేదు కాబట్టి ఈ ఫోటోలో చూస్తున్నట్టుగా లోపలైతే స్వామివారు ఉంటారు. దర్శనం అయిపోయిన తర్వాత ఈ మార్గం గుండా బయటకు వచ్చేసాను. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత చూస్తే హతీరాం బాబా జీవ సమాధి అయితే ఇక్కడ ఉంది. ఈ హతీరాం బాబా గురించి చెప్పాలంటే సాక్షాత్తు వెంకటేశ్వర వారికి ప్రియమైన భక్తుడు. ఈయనతో ప్రతినిత్యం కూడా స్వామివారు పాచికలాడుతూ ఉంటారు. స్వామివారికి భక్తులంటే అమితమైన ప్రేమ ఉంది కాబట్టి అందరినీ బాగా చూసుకుంటారు. ఆయన ఆశీస్సులు అందిస్తారనే నమ్మకంతోనే మనం తిరుమల ఎక్కువసార్లు వెళ్ళడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటాము. అలాగే ఈ హతీరాం బాబా పూర్తిగా ఆయనకి స్నేహితులు, ఇష్టమైన స్నేహితులు కాబట్టి ఆయనతో పాచికలాడుతూ ఉంటారు. ఇంకా ఈయన గురించి పూర్తి వృత్తాంతం తెలుసుకోవాలంటే కనుక మనం ఇటీవల హీరో నాగార్జున గారు నటించిన ఓం నమో వెంకటేశ్వర సినిమాలో పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇక్కడ వేణుగోపాల స్వామిది హతీరాం బాబా జీవ సమాధి చూసిన తర్వాత ఈ చుట్టుపక్కల పరిసరాల్లో చిన్న చిన్న గుళ్ళు అయితే ఇలాంటివి అయితే ఉన్నవి. ఇక్కడే చెట్టు కింద చూస్తే సింధూరంతో అలంకరించబడిన ఆంజనేయ స్వామి వారి కూడా ఉన్నారు. ఆయన కూడా ఆశీస్సులు అందిస్తూ అందరికి భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు. చూశారు కదా వేణుగోపాల స్వామి గురించి, అలాగే హతీరాం బాబా జీవ సమాధిని అంతా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం తిరుమల కొండ మీద శ్రీవారి పాదాల దగ్గర వెళ్తున్నాం. శ్రీవారి పాదాలు తిరుమలలోనే ఎత్తైన కొండ మీద ఉన్నాయి. అలాగే శ్రీవారి మీద మనం వెళ్ళే దారిలో చక్రతీర్థం, శిలాతోరణం కూడా ముందుంటాయి. కాకపోతే మనం మొదటైతే శ్రీవారి పాదాలను చూసుకుని వచ్చే దారిలో చక్రతీర్థం, శిలాతోరణానికి వెళ్దాము. చూడండి, ఎత్తైన ప్రదేశంలో వెళ్తూ ఉన్నాం. ఇక్కడ చాలా సుగంధభరితమైన వాసన వస్తుంది, మంచి స్మెల్ అయితే వస్తుంది సెంటెడ్ ఫ్లవర్తో. బహుశా ఇక్కడ ఏమైనా స్పెషల్ ఈవెంట్ ఉంటున్నాయి. మనం శ్రీవారి పాదాల దగ్గరికి అయితే చేరుకున్నాము. శ్రీవారి పాదాల గురించి చెప్పుకోవాలంటే పురాణంలో ఏం చెప్తున్నారంటే, శ్రీ మహావిష్ణువు వైకుంఠము నుండి వెంకటాద్రి దిగి వచ్చేటప్పుడు మొదటి పాదాన్ని ఇక్కడ పెట్టాడు కాబట్టి ఇక్కడ శ్రీవారి పాదాల కింద వచ్చింది. రెండవ పాదాన్ని శిలాతోరణం దగ్గర పెట్టారట. మూడవ పాదాన్ని నేడు ఆనంద నిలయంలో స్వామివారిని మనం చూస్తున్న ప్రదేశంలో పెట్టారు కాబట్టి అది అక్కడ మూడవ పాదం అయింది. సో మనం ఇప్పుడైతే శ్రీవారి పాదాలకి ఎక్కబోతూ ఉన్నాము. చూస్తున్నారు కదా, అక్కడ గోపురంలో ఉంది. ఆ మండపంలోనే స్వామివారి పాదాలు ఉంచబడ్డాయి. స్వామివారి పాదాలు ఏంటంటే అద్దంలో పెట్టి చుట్టూ పూలతో అలంకరించి అలాగా ఉంచారు. చూస్తున్నవి శ్రీవారి పాదాలు. ఈ శ్రీవారి పాదాలు దర్శనమైన తర్వాత బయటకు వచ్చి చూస్తే లోయలు చాలా అందంగా కనిపిస్తూ చాలా సుందరంగా ఉన్నాయి. మనం ఇప్పుడు శ్రీవారి పాదాలని దర్శించుకున్నాం. దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం శిలాతోరణం దగ్గరికి వెళ్ళిపోతున్నాం. శిలాతోరణం అయితే మనం చేరుకున్నాం. ఇక్కడ బైక్ పార్క్ చేసిన తర్వాత ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ శిలాతోరణం ఏంటంటే 15 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పు ఉన్న సహజసిద్ధమైన శిలాతోరణం ఇది.
న్యాచురల్ స్టోన్ ఇదంతా ఆర్కిటెక్చర్లో. ఈ శిలాతోరణం కొన్ని వందల కోట్ల సంవత్సరాలకు ముందే, అంటే డైనోసార్ల కన్నా ముందే నీటి కోతలకు గురై ఏర్పడిన భౌగోళిక శాస్త్రజ్ఞుల అభిప్రాయం. అంటే ఒకప్పుడు ఇంతగా ఎత్తు వరకు నీళ్లు ఉండేవనేది నిజమన్నమాట. ఈ శిలాతోరణంకు ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఉన్న 3 స్వచ్ఛందంగా ఏర్పడిన శిలాతోరణాలు ఉన్నాయి. దీంట్లో ఇదొక విచిత్రం ఏమిటంటే ఈ తోరణానికి ఎవరు చెక్కకుండానే స్వామివారికి సంబంధించిన శంఖం, చక్రం, హస్తం, కటి, పాదాలు, గరుడు పక్షి, నాగాభరణం ఇవన్నీ న్యాచురల్గా ఉంటాయి. శిలాతోరణం దర్శనం చేసుకుని అలా ఎదురుకి నడుచుకుంటూ వస్తే ఇక్కడ చూస్తే మంచి పార్క్ ఒకటి ఏర్పాటు చేశారు. వచ్చిన యాత్రికులు కాసేపు సేద తీరటానికి కోసం. ఈ పార్కులో విశిష్టత ఏంటంటే దశావతారాలను మొత్తాన్ని కూడా ఒకదాని పక్కన ఒకటి చక్కగా ఏర్పాటు చేశారు. మన దశావతారాలన్నింటినీ కూడా ఇక్కడే చూసి దర్శనం చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా మీరందరూ కూడా. చాలా న్యాచురల్గా, చాలా సహజసిద్ధంగా రూపొందించిన పార్క్ ఇది. దీంట్లోనే ఔషధ మొక్కలు కూడా చాలా చోట్ల కనిపించాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తిరుమల కొండ మీద స్వామివారికి సన్నిధికి కిలోమీటర్ దూరంలో ఉన్న చక్రతీర్థం వీడియో చూపించబోతున్నాను. మనమైతే ఇప్పుడు చక్రతీర్థం చూడబోతున్నాము. ఈ చక్రతీర్థానికి అయితే పురాణంలో చెప్పిన ప్రకారం ఏంటంటే శ్రీ మహావిష్ణువు భక్తుడు ఇక్కడ 12 సంవత్సరాల పాటు జపం చేసుకుంటే ఒక రాక్షసుడు ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ రాక్షస సంహారం కోసం తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని దాని ద్వారా చంపడం వల్ల ఇక్కడ ఏర్పడిన ఆ చక్రం పవర్తో ఏర్పడిన ఈ బిలం, దీన్నే చక్రతీర్థం అంటారు. స్వామివారు ఏంటంటే ఆ చక్రతీర్థ సుదర్శన చక్రాన్ని భక్తుల కోసం ఇక్కడ పూర్తిగా వదిలేయడం వల్ల చక్రతీర్థంగా మారింది. ఆ చక్రతీర్థం చూసిన తర్వాత మనం అలాగా ఈ కొండల్లోనే కొంచెం అలా వెదరికి వెళ్తే నరసింహస్వామివారు, ఆంజనేయ స్వామివారు శివాలయం కూడా దర్శనం అవుతుంది. ఈ చివరిలో ఏంటంటే అక్కడ అందరూ కూడా ఒత్తులు వెలిగించి అందరూ కూడా స్వామివారికి నివేదించి దర్శనం చేసుకుని వస్తున్నారు. ఇలా చక్రతీర్థం అయిపోయిన తర్వాత మనం రిటర్న్ వచ్చేటప్పుడు చూస్తే ఇక్కడ చాలా వరకు ఏంటంటే పక్షుల్ని పెంచుతూ ఉన్నారు. కోళ్ళు, పావురాలు ఇవన్నీ పెంచుతూ ఉన్నారు. ఇక మనం అయితే చూస్తూ ఉండొచ్చు నెమలి. మనందరికీ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఆనందపడిపోతాం ఆ నెమలిని చూస్తుంటే. అలాంటి నెమలి పురువిప్పి నాట్యం చేస్తున్నట్టుగా నా ఎదురుగానే చక్కగా తీయడానికి వీలుగా కెమెరాలో బంధించేంత అవకాశం ఇచ్చిన మంచి నెమలిని చూస్తున్నాం. పురువిప్పించే ఎంతో అందంగా ఉంది. ఇలాంటి అందాలన్నీ కూడా తిరుమల కొండలో స్వామివారి భక్తితో ఎంతైతే మనం చూస్తూ పారవశ్యతామో ఈ అందాలతో కూడా, ప్రకృతి అందాలతో, ఇలాంటి నెమలి సుందరమైన దృశ్యాలతో మనం ఇంకా ఆనందపడతాం. మన ఇంట్లో పిల్లలైతే ఖచ్చితంగా ఈ నెమలిని చూస్తే చాలా సంబరం చేసుకుంటారు. చూశారు కదా శిలాతోరణం, చక్రతీర్థం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.